నమస్కారం, నా పేరు శివ. అందులో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో 2022 బడ్జెట్ సంబంధించిన ముఖ్యమైన హైలైట్స్ గురించి అయితే మీరు చెప్పబోతున్నానండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అయితే మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే పార్లమెంట్లో బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారండి. ఈ సందర్భంగా పలు వర్గాలపై ఆమె వరాల వర్షం అయితే కురిపించారన్నమాట. ఈ సందర్భంలో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ట్యాక్స్ కటింగ్ గురించి అండి. ఓకేనా, నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉద్యోగులకు నిర్మలా సీతారామన్ గారు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. వీళ్ళకి ట్యాక్స్ కటింగ్ తగ్గిస్తున్నట్టయితే ప్రకటించారండి. వైకల్యంతో బాధపడే వారి పేరెంట్స్ కూడా 60 ఏళ్ళ వరకు ట్యాక్స్లో మినహాయింపు ఇస్తున్నట్లయితే ఏమైతే వెల్లడించారన్నమాట. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎన్పిఎస్లో డిడక్షన్ ఉంటుంది, సమానంగా ఉంటుందని చెప్పేసి అయితే ఈమె వెల్లడించారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పిఎస్ 14% పెంచుకునే అవకాశం ఉన్నట్లు కూడా ఈమెయితే వెల్లడించారన్నమాట. ఇది ఒక హైలైట్ అండి. సో అట్లాగే ఇంకో విషయం సరికి ఉద్యోగాల గురించి అండి. వీళ్ళు రాబోయే 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ని అయితే రిలీజ్ చేసినట్లయితే ఇక్కడ ప్రకటించారండి. సో ఇక్కడ మనకి ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ 16 సెక్టార్లో 60 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నట్లయితే ఏమైతే వెల్లడించారండి. ఈ బడ్జెట్లో ఇదొక ముఖ్యమైన హైలైట్ అనమాట. అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా, 60 లక్షల ఉద్యోగాలు అయితే కల్పిస్తున్నట్లయితే మీ యొక్క బడ్జెట్లో అయితే తెలపడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైన హైలైట్. సో అట్లాగే ఇంకో విషయం సరికి అన్ని రాష్ట్రాల్లో ఈ పాస్పోర్ట్ విధానం తీసుకొస్తున్నట్లు నిర్మలా సీతారామన్ గారు అయితే వెల్లడించారండి. ఇంతకుముందే మనం దీని గురించి అయితే మాట్లాడుకున్నాము. ఓకేనా, అలాగే ఇంకో విషయం సరికి ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెంచేలా మరిన్ని ప్రోత్సాహాలు ఇవ్వనట్లయితే మనకి నిర్మలా సీతారామన్ గారు అయితే తెలిపారన్నమాట. సో ఇక నుంచి మనకి ఎలక్ట్రానిక్ వాహనాలు కూడా ఎక్కువైతే రావడం జరుగుతాయండి. సో వీటిపై ధరలు కూడా పెరిగే అవకాశం అయితే ఉన్నట్లయితే ఇక్కడ తెలుస్తుందన్నమాట. ఓకేనా, సో ఇదొక ముఖ్యమైన పాయింట్. ఇంకోసారికి మనకి క్రిప్టో కరెన్సీ అండి. చాలా వరకు ఇప్పుడు అసలు క్రిప్టో కరెన్సీ అనేది మన దేశంలో లీగలా ఇల్లీగలా అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అయితే నిర్మలా సీతారామన్ గారు ఈ యొక్క బడ్జెట్లో సో దీని గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఇకపై ఎవరైతే ఈ యొక్క డిజిటల్ కరెన్సీ ఓకేనండి, క్రిప్టో కరెన్సీ కానివ్వండి లేకపోతే ఎన్ఎఫ్టీలు ఓకేనండి, సో ఈ ఆస్తుల్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో సో అట్లాంటి వాళ్ళకి 30% టీడీఎస్ కట్ అవుతుందండి. ఓకేనా, సో 30% ట్యాక్స్ కట్ అవుతుంది అనమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుందండి. మీరు ఇక్కడ నుంచి మన దేశంలో ఈ యొక్క బిట్ కాయిన్ కానివ్వండి లేకపోతే డాగీ కాయిన్స్ కానివ్వండి ఇట్లాంటి ఎన్ఎఫ్టీలని మీరు పర్చేజ్ చేయొచ్చు, అలాగే అమ్ముకోవచ్చు అనమాట. ఓకేనండి, మనకి వీళ్ళు అఫీషియల్గా అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది. ఓకేనా, సో క్రిప్టో కరెన్సీ అనేది ఇక మన దేశంలో చాలామంది అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చాలామంది ఏమవుతాడంటే సో వీటి మీద ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెడుతూ ఉంటారు. ఓకేనా, అయితే ఇక్కడ నుంచి ఎవరైతే వీటిపై ట్రాన్సాక్షన్ చేస్తారో సో మీకు 30% టీడీఎస్ అనేది కట్ అవుతుంది. ఓకేనా, క్రిప్టో కరెన్సీ ఇక్కడ నుంచి మీరు చాలా చక్కగా అమ్ముకోవచ్చు, అలాగే కొనుక్కోవచ్చు. అలాగే ఇంకా ముఖ్యమైన హైలైట్ వచ్చేసరికి యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ క్రియేట్ చేసేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని చెప్పేసి అయితే మనకి నిర్మలా సీతారామన్ గారు చెప్పారండి. సో దీని ద్వారా దేశంలో ప్రతి ప్లాట్కి కానివ్వండి అలాగే స్థలానికి కానివ్వండి భూమికి 14 అంకెల ఐడెంటిఫికేషన్ నెంబర్ వస్తుందన్నమాట. అయితే షెడ్యూల్ 8లోని భూములు ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ డిజిటల్ పద్ధతిలో మార్చడానికి చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇందుకోసం నేషనల్ జనరిక్ డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్తో లింకేజీ చేయబోతున్నట్లయితే ఈమెయితే చెప్పారండి. సో దీని ద్వారా ఈ యొక్క వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ ద్వారా దేశంలో ఎక్కడైనా కానివ్వండి మీరు ఓకేనండి డీస్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయవచ్చు అని చెప్పేసి తెలిపారన్నమాట. ఇక్కడ నుంచి మీరు ఎక్కడైనా రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు దీని ద్వారా. ఓకేనా, ఇదొక మంచి విషయం. ఓకేనా, ఇదొక మెయిన్ హైలైట్ అనమాట దీనికి. అలాగే ఇంకొక హైలైట్ వచ్చేసరికి మీకు పోస్ట్ ఆఫీస్ కస్టమర్లకు ఒక శుభవార్త అండి. సో ఇప్పటివరకు మనకి పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంకులకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే లేదు. సో ఈ అవకాశాన్ని మనకి యొక్క 2022 బడ్జెట్లో అయితే మనకి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రకటించారన్నమాట. ఇక నుంచి మీరు పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంకులకు నగదు అనేది బదిలీ చేసుకోవచ్చు అనమాట. దీని నుంచి ఈమె ఒక ప్రత్యేకమైన విధానాన్ని అయితే తీసుకురావడం జరుగుతుందన్నమాట. అయితే ఈ విధానం ద్వారా ప్రజలు పోస్ట్ ఆఫీస్ ఖాతాను ఆన్లైన్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు అండి. అంటే ఈ ఏడాదిలో 1.5 లక్షల పోస్ట్ ఆఫీసుల్లో 100% కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తాయని చెప్పేసి అయితే ఈయన చెప్పారు. తద్వారా పోస్ట్ ఆఫీస్ ఖాతాలను నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం ద్వారా ఆర్థిక లావాదేవీలు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చాలా వరకు మొబైల్ బ్యాంకింగ్ అనేది చాలా మందికి చూసి ఉంటారండి. ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ కూడా ఓకేనండి. సో మీరు పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంకుకి అయితే మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇదొక గుడ్ న్యూస్. ఎట్లా మనకి ఈ యొక్క 2022 బడ్జెట్లో హైలైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో నేను చెప్తానండి. ఇంకా మీకు దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మనగా సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోండి. వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బట్టి అడాప్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.